కోడిగుడ్డు రొయ్యలు వేసి మంచి కూర, కేజీ రొయ్యలు వండితే కడాయి నిండా కనిపిస్తుంది కానీ ముక్కల్లా కనిపించట్లా. వాటి తలకాయతోటి ఇలా కరివేపాకు వేసి పచ్చిమిరపకాయ వేసి డ్రైగా రోస్ట్ చేసేసి రొయ్యల తలకాయల ఫ్రై అనమాట. ఇది ఇంకా నెమ్మదిగా ఫ్రై అయితే కరివేపాకు డ్రైగా రోస్ట్ అవుతుంది, నీసు వాసన లేకుండా మంచిగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి రొయ్య తలకాయలు, రొయ్య పుట్టుతో కూరలు ఏది వేస్ట్ చేయకుండా వండుకుంటారు. నా ఛానల్ చూసే వాళ్ళు అందరూ పూర్తి పీపుల్స్ ఉంటారు, రిచ్ పీపుల్స్ ఉంటారు, ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఏమైనా సరే వాళ్ళకి నచ్చినట్టు మనం చేయాలి. కాబట్టి నేను గతంలో కూడా ఈ రొయ్య తలకాయలతోటి కూర చేసి మిలియన్స్కి వెళ్ళినాయి వీడియోస్ కూడా. సో అంతగా ఆదరించారు. ఇప్పుడు చేసిన ఇదేంటి అనుకుంటున్నారు, చూపించమా? ఇది ఆర్లన్ గడ్డ అంటారు కదా, ఆర్లన్ గడ్డ దాంతో చిన్న మంట పెట్టాలి ఇంక ఇప్పుడు నుంచి. ఆర్లన్ గడ్డ అంటారు కదా, దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసుకొని తొక్క తీసేసి మిక్సీ పట్టుకొని దీంట్లో 1.5 గ్లాసులు నీళ్లు పోసేసుకొని ఇలా పొయ్యి మీద తిప్పుకుంటూ ఉడికించుకుంటే ఇది ఒక సంగట అయిద్దండి. దీన్ని ఆఫ్రికా వాళ్ళు చేసుకొని సంగట్లాగా తింటారు. నాన్ వెజ్ కర్రీస్లోకి, మటన్, చికెన్, ఫిష్, ఇక చికెన్ కర్రీలో దేంట్లోకైనా సరే. ఇప్పుడు ఇది తిప్పుకుంటూ ఉండాలి. నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు, అందరు చేసుకుంటున్నారు కదా ఆఫ్రికా వాళ్ళు, మనం కూడా ఒకసారి చేయాలని చెప్పేసి నేను ఇలా ఎక్స్పెరిమెంట్ అనేది ఈరోజు చేశాను. ఇది నేను తిని యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఓకేనా? ఏ మోతాదులో వాటర్ పోయాలి, ఎంత సాల్ట్ వేయాలి, ఏంటి వండిన తర్వాత దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది